అక్కడ చెప్పినప్పుడు ఆంజనేయుని చెప్తున్నారు సబ్జెక్ట్ గురువు గారు చెప్తున్నప్పుడు అప్పుడు అమ్మాయి మాకు పరిచయం అయింది. బాగా ప్రెస్ అయింది అందరికి. అలా పట్టుకుని చూడండి. ప్రతిభ గురించి ఈ జీవుడు ధన్యుడు అంటే పదం లేదు అని చెప్పి టీవీ నారాయణరావు గారి నోట్లోంచి సామవేదం వారు చెప్పిన విషయం వచ్చినట్టే చాలా ఇది. నేను ఒక ఆధ్యాత్మిక పత్రిక నడుచు సామవేదం వారితో చాలా గతంలో మన కామర్స్ ప్రసాద్ అది ఉన్న ఆ టైంలో అంతా నేను వచ్చేవాడిని అక్కడికి. ఈరోజు మేడం మన చాలా ఆవిడ 4 విషయాలు విన్నా. గురుకృప ఉంటే ఎవరైనా ఏదైనా కావచ్చు అనడానికి ఇది ప్రత్యక్షం చేస్తాను. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఇక్కడే ఎందుకు ఉండాలి, ఇక్కడ నన్ను గణపతి గుడి దగ్గర ఎందుకు వారు ఆ సన్నిధానంలో ఉండే అవకాశం ఇచ్చారు అంటే, భక్తులకు కదా మహిమ చాటాలి భగవంతుడిది. చాటాలి అంటే నేను ఎవరినైనా ఏమైనా చేస్తాను అనడానికి నన్ను అక్కడ పెట్టాడు. అంటే గణపతి వేరే గురువు వేరే అని నేను భావించడం లేదు. ఆ గురువు గణపతి యొక్క మహిమ ఇప్పుడు చాలా మంది నండూరు గారి వీడియో చూస్తేనే ఇంకోటి చూస్తేనే తెలుస్తుంది అని ఎక్కడెవరో ప్రదర్శనకి రావచ్చు, నన్ను చూస్తే కూడా తెలుస్తుంది. గణపతి మహిమ గురువు గారి మహిమ తెలియడానికి నిదర్శనంగా ప్రత్యక్ష ఉదాహరణగా ఆలయ ప్రాంగణంలో గురువు గారు ఇచ్చారు, ఆ స్థానం అలా ఇచ్చారు అంటున్నారు. ఏదైనా గురు మహిమ గురు కృప. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు దగ్గర కూర్చోట్టు ఆయన ఫోటోలు తీసుకున్నాడు ఇతనితో. మల్లాది శ్రీరామ్ చనిపోయిన చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసారు. పరమానంద పరమానంద ఆనంద పరమానంద పరమానంద జగతి నీవే జన్మ నీవే జగదానంద ఆట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా మమరి సని సరి సదరి భవగ ఆనంద పరమానంద పరమానంద మాయల వలలో జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానంద ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణదాత బ్రహ్మరాత నీ మాయేరా ఆది నీవే అంతు నీవే అపరానంద నిసరి సరిగా మమరి సని సరి సదని పమగమరి సానంద పరమానంద పరమానంద పరమానంద. గొప్ప గాయకుడిన సిటీ రవి వీళ్ళన్నయ్య తాడూరు కిరణ్ని. ముందుగా ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నటువంటి సన్నిధాన శాస్త్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఇంకొకరికి మనం హృదయపూర్వక తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే ఇవాళ సన్మాన గ్రహీత ఆవిడ నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా నేను వల్లభ గణపతి గుడికి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు ఆవిడని చూశాను. నేను మొన్న రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడని చూశాను. అయితే ఇవాళ వ్యక్తిగతంగా ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే ఆవిడ స్థాయి 3 పీజీలు చదివినటువంటి ఒక వ్యక్తి. ఆవిడ యొక్క ఇంటలెక్చువల్ నాలెడ్జ్ దాని గురించి నాకు బాగా తెలిసింది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని జన్మదినం నాడు పురస్కరించుకోవాలి, వాళ్ళకి ఒక విధమైనటువంటి సన్మానం జరపాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి మా సోదరుడికి ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మేడం గారి గురించి ప్రత్యక్షంగా తెలియకపోయినా ఈ రోజు ఆవిడ గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి.
షణ్ముఖి ప్రతిభ గారు గురుకృపతోటి ఆవిడ నిత్య జీవనయానం సాగుతుంది. గురువే దైవం, ప్రతి క్షణం గురుస్మరణే ఆవిడకి ఊపిరి. సాంవేదం షణ్ముఖ శర్మ గారంటే ఆవిడకి ప్రత్యక్ష దైవం. ఆవిడ చాలా మనోస్థైర్యానికి ఈవిడ్ని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి. విద్యలో ఈవిడ సరస్వతీదేవి. మనందరికీ చాలా ఆవిడ్ని చూసి సంస్కారం నేర్చుకోవాలి.